తెలంగాణలో ఓటు చోరీతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారంటూ అనుమానాలు వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్పై తీవ్ర విమర్శలు చేశారు డీకే అరుణ. ఇచ్చిన హామీలు అమలు చేయలేక మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ చూసి ఓర్వలేక కాంగ్రెస్ ఓటు చోరీ అంశాన్ని లేవదీస్తుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల అమలుపైన కాంగ్రెస్ చిత్తశుద్ది లేదని ఆరోపిస్తున్న డీకే అరుణతో మా ప్రతినిధి అహ్మద్ ఫేస్ టు ఫేస్. జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మనతో ఉన్నారు. మేడం, ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు ఓట్ చోరీ కారణంగానే ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎలా చూడాలి దీన్ని? ఆయనకు అనుమానం వ్యక్తం చేసిందంటే ఓట్ చోరీ విషయంలో ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ ఇష్యూ లేదు, ఇష్యూ ఏది లేదు, వరుసగా ఓడిపోతున్నారు. తెలంగాణలో అదేమంటారు, ఒక అబద్దాల వీటి మీద అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. 6 గ్యారంటీలని ఏదో వీళ్ళు ఉద్ధరిస్తారు అని కేసీఆర్ మీద వ్యతిరేకతతో వీళ్ళు ఉద్ధరిస్తారు 6 గ్యారంటీలతో అని చెప్పి ప్రజలు ఓట్లు వేసిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలు ఓటేసిండ్రు. ఈరోజు అవన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళు. అదేవిధంగా బీసీల గురించి 42% బీసీల గురించి బీసీలను మోసం చేసిండ్రు. మీరు బీసీల మీద నిజంగా చిత్తశుద్ది ఉంటే మరి రేవంత్ రెడ్డి గారిని అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి ఆయన దించి ఒక బీసీని ముఖ్యమంత్రి చేయండి, ఫస్ట్ మీరు నిరూపించండి. అంటే బీజేపీకి 42% రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ది లేదు, ఒకవేళ ఉంటే ఇప్పటికే చట్టం అయ్యేదని చెప్పేసి అంటున్నారు. చెప్తున్నా కదా, వీళ్ళు ఎంతసేపు కూడా ఓటు రాజకీయం తప్పితే ఓటు రాజకీయం అనేది కేవలం కులాల మీద మతాల మీద చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. దాని మీద కేవలం ఓట్ల రాజకీయం కోసమే ఈరోజు 42% బీసీ అనేటటువంటి ఒక హామీని ఎన్నికల ముందు ఇచ్చిర్రు. ఇప్పుడు హామీని తుంగలో దొక్కి 42% రిజర్వేషన్లు వీళ్ళు వచ్చి దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది. మరి ఇప్పటిదాకా దాన్ని ఎందుకు చేయలేదు? ఇంకా దాని మీద మీనమేషాలు లెక్క పెడతానే ఉన్నారు, ఇంకా సలహాలు అంటున్నారు, ఇంకా సూచనలు అంటున్నారు, కథలు అంటున్నారు. ఎన్నికలు ఎంబడే సరే ఇవన్నీ జరిగేవి జరుగుతుండే, మరి ఎంబడే 42% రిజర్వేషన్తో మేమైతే మా పార్టీ నుంచి టికెట్ ఇస్తామని ఆనాడు ఎన్నికలకు పోయిండొచ్చు కదా, ఇప్పటిదాకా ఎందుకు పోలేదు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగ ఓట్లను ఇప్పటిదాకా ఏరేసిండ్రా? అనేక దొంగ ఓట్లున్నాయి. గతంలోనే బీజేపీ ఎన్నికల ముందే ఇవన్నీ చెప్పింది, ఇన్ని దొంగ ఓట్లున్నాయి, ఇన్ని అబద్ధ ఓట్లున్నాయి, వీటిని ఏర్పారని ఆ రోజే చెప్పింది. మరి ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చినా కదా నా దొంగ ఓట్లను ఏరేసిండ్రా? ఇవన్నీ కూడా వాళ్ళకి చేతగాని విషయాలను పక్కన పెట్టి ఏదో రకంగా రాజకీయం చేయడానికి ఏ విషయం లేదు కాబట్టి ఈ రకంగా రాజకీయంగా ఏదో మేమేదో పెద్ద విషయానికి అనుకున్నామన్నట్టు అది ఏమి లేకుంటది, కొండందా వెలికన పట్టినట్టే ఉంటది ఇలా పని. బీసీ రిజర్వేషన్ల మీద 42% రిజర్వేషన్ల మీద బీజేపీకి చిత్తశుద్ది ఉందంటారా? మరి ఎందుకు సహకరించట్లేదు? 42% రిజర్వేషన్ల గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు దాంట్లో 10% ముస్లింలకు పెట్టినారు. అది న్యాయమా? అది కరెక్టా? అది వాళ్ళు చెప్పాలి ఫస్ట్ జవాబు. 42% బీసీలకు అంటారు, దాంట్లో 32% బీసీలో పెట్టి 10% ముస్లింలకు రిజర్వేషన్లు పెట్టి బీసీలు ఎట్లయితే చెప్పండి. అది అంటే ఇది ఒక మోసమా కాదా? భారతీయ జనతా పార్టీ బీసీలకు అండగా ఉంది కాబట్టి, బీసీలకు పూర్తిగా బీసీలకు అంతా కూడా భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా ఛేదించాలనేటటువంటి ఒక డ్రామాని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. కానీ ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు. బీసీలు ఎవ్వరు వీళ్ళు చేసే డ్రామాని నమ్మడానికి సిద్ధంగా లేరు. సో